అయిపోయిందండి. చికెన్ మెజెస్టిక్ హైదరాబాదీ స్పెషల్ అండి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇదండి హైదరాబాదీ స్పెషల్ చికెన్ మెజెస్టిక్. చాలా బాగుంటుందండి. చాలా వెరైటీగా చాలా బాగుంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈరోజు హైదరాబాదీ స్పెషల్ చికెన్ మెజెస్టిక్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా చికెన్ ని 1 పావు కిలో చికెన్ తీసుకుని ఈ విధంగా సన్న పీసులుగా కట్ చేసేసుకోవాలి. 1/2 లీటరు మజ్జిగ తీసుకొని దీనిలో కొద్దిగా 1 స్పూన్ సాల్ట్ వేసి చికెన్ ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇది నానాక ఏం కావాలో చూద్దాము. గంట సేపు ఈ మజ్జిగలో నానిన చికెన్ ని ఫిల్టర్ చేసుకోవాలి. దీనిలో ఉన్న మిగిలిన మజ్జిగంతా కారిపోతుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనిలో 1 కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3/4 స్పూను, సాల్ట్ ముందు మజ్జిగలో వేస్తున్నామండి, చూసి వేసుకోవాలి. కొద్దిగా వేస్తున్నాను. మిరియాల పొడి 1/2 స్పూను, కార్న్ ఫ్లోర్ 4 స్పూన్లు. దీన్ని బాగా కలుపుకోవాలి. కలిపి 1 అరగంట సేపు పక్కన పెట్టాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక సిమ్ లో పెట్టుకోవాలండి. సిమ్ లో పెట్టి వేయాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇంకో ట్రిప్ వేసుకుందాం. ఇవి సిమ్ లోనే వేగాలండి, బాగా వేగుతాయి. ఇవి కూడా వేగిపోయాయి. అన్ని ఇదే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు వాక్ పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి 4 స్పూన్లు వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక 10 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి 5 ఈ విధంగా సన్నగా కోసి వేయాలి. పుదీనా, కొత్తిమీర, కారపొడి 1 పావు స్పూన్, పసుపు పొడి, ధనియా పొడి 1 అర స్పూను, సాల్ట్ కొద్దిగా, 4 స్పూన్ల పెరుగు, సోయా సాసు 1 స్పూను, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను. ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చికెన్ అంతా మసాలాలలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. అయిపోయిందండి. చికెన్ మెజెస్టిక్ హైదరాబాదీ స్పెషల్ అండి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇదండి హైదరాబాదీ స్పెషల్ చికెన్ మెజెస్టిక్. చాలా బాగుంటుందండి. చాలా వెరైటీగా చాలా బాగుంటుంది.